నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తుండడం, త్వరలో ఏపీలోనూ స్టార్ట్ చేస్తుండడం తెలిసిందే. ప్రయోగాత్మకంగా ఒక రాష్ట్రంలో మొదలైన ఒక సంక్షేమ పథకం సూపర్ హిట్ కావడమే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న వేళ అలాంటి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లుగా కనిపించడం లేదు. దేశంలోనే తొలిసారి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళల ప్రయాణాలకు మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించడం తెలిసిందే. ఈ పథకానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. చివరకు ఇదే పథకాన్ని తెలంగాణలో అమలు చేయటం, త్వరలో ఏపీలోనూ స్టార్ట్ చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్లే వేళలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించే పథకాన్ని హామీగా ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పథకాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. దాదాపు 15% మేర ఛార్జీలను పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ ఛార్జీల పెంపు జనవరి 5 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత రోజుకు 7,84,00,000 మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ ఛార్జీల పెంపు కర్ణాటకలోని ఆర్టీసీకి చెందిన 4 సంస్థల్లోనూ అమలు కానున్నట్టు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేయటం కోసం ప్రతి నెల కార్పొరేషన్కు 104 కోట్ల చొప్పున మొత్తం 4 ఆర్టీసీ కార్పొరేషన్లకు 417 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో ఈ లోటును పూడ్చేందుకు 15% బస్ ఛార్జీలను పెంచుకోవటం ద్వారా శక్తి పథకం ద్వారా వచ్చే నష్టాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఒక సూపర్ హిట్ అయిన సంక్షేమ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సింది పోయి ఛార్జీల పెంపుతో ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందన్న మాట వినిపిస్తోంది. శక్తి పథకం కారణంగా వచ్చే నష్టాన్ని మరో రూపంలో భర్తీ చేసుకోవాల్సింది పోయి ఛార్జీల పెంపు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దేశం మొత్తంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వేళ్ల మీద లెక్క వేసే లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాస్తంత తెలివిని ప్రదర్శించిపోయి ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వాదనకు తగినట్లే బీజేపీ నేతలు తాజాగా పెరిగినటువంటి బస్ ఛార్జీ నిర్ణయాలపై మండిపడుతున్నారు.